ఉంటుందో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి. ఆ, నా క్యారెక్టర్ దీంట్లో నేను సాన్విక్ మదర్ని. యా. అండ్ తెలీదు డైరెక్టర్ గారు నువ్వు ఇలా మదర్ చేయాలి ఇలా సాన్విక్ అనగానే నేనే చేయగలనా ఏంటి సాన్వికి తను చాలా అని. బట్ చెప్పినట్టు అమలాపురంలో చాలా ఎంజాయ్ చేశాము. సో తను చాలా కంఫర్ట్ ఇచ్చిందనమాట. అంటే మేము ఇప్పుడే చేస్తున్నాము అనే ఇది లేకుండా తను చాలా ఫేమస్ కదా తను. లేదంటే సాన్వి అంటే తెలియని వాళ్ళు లేదు, తన డ్యాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ తెలియని వాళ్ళు లేరు కదా. సో బట్ స్టిల్ తను చాలా కంఫర్ట్ ఇచ్చింది. ఈవెన్ టీం వీళ్ళందరూ మేమందరం ఒకే దగ్గర ఉండటము కలిసి చేయటము అది చాలా మెమరీ అనమాట, మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అది. సూపర్ సూపర్. మీరు థ్యాంక్ యూ. యా, సో అందరికీ ఫ్రెండ్స్ ఉన్నట్టే ఒక పొడుగు ఫ్రెండ్కి పొట్టి ఫ్రెండ్ లాగా, సో నేను కూడా సేమ్. యా, సింధు సాన్వి ఇద్దరు సేమ్ హైట్, నేను ఒక పొట్టి ఫ్రెండ్ క్యూట్ ఫ్రెండ్ లాగా. సో కానీ నిహాల్ని చాలా అంటే చాలా తిట్టాను సినిమాలో. సో అంటే లైక్ ప్రొటెక్టివ్ ఫ్రెండ్ కదా, సో అలాగా నిహాల్ ఈమెకి లైన్ వేస్తే నేను తిట్టడం, ఓ ఎక్కువ చెప్తున్నానా ఏం లేదు. సో అలా అనమాట. అండ్ అసలు వీళ్ళిద్దరూ సూపర్ డాన్సర్స్. నేనైతే వాళ్ళని మ్యాచ్ చేయలేకపోయినా. అంటే ఎక్కువ మేము 4-5 డేస్ వర్షంలోనే డ్యాన్స్ చేసాము. సో షీజ్ లైక్ బురదలో ఫుల్ అంటే ఫుల్ చేసాము. ఇట్ వాజ్ అంటే కష్టం, ఎట్ ద సేమ్ టైం ఫుల్ ఎంజాయ్ చేసాము. వాళ్ళిద్దరైతే గ్రేట్ డాన్సర్స్. వాళ్ళ డ్యాన్స్ ఇంకా సూపర్ అంటే సూపర్ ఎనర్జెటిక్ ఉంటుంది. అండ్ స్టీవ్ కూడా అన్నట్టు ఇట్స్ మా మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఒక ఫ్రెండ్షిప్స్లో ఒక ఫ్రెండ్ ఎలా ప్రొటెక్టివ్గా ఉంటారు అలాగా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎవ్రీథింగ్ ప్రతి ఎలిమెంట్ ఉంటుంది. సో ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో యా, థ్యాంక్ యూ. సాన్వి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీ కర్లీ హెయిర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇవాళ స్ట్రైట్నింగ్ చేసుకున్నానని తిడతారు ఇప్పుడు మీరు నన్ను. అంటే ఏంటి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా లేదంటే ఏంటండి ఇదా, మా మమ్మీ అన్నారండి ఎప్పుడు కర్లీ హెయిర్ అని ఏమన్నా చేసుకో ఇవాళ డిఫరెంట్గా అన్నారు. ఇలా చేశారు, బాగాలేనా మీకు? ఓకే, ఎలా ఉన్నా ఓకే వాళ్ళకి. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఈ ఫిల్మ్ కూడా మీకు ఏమో మళ్ళీ నీకు సెపరేట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. కాదు కాదు ఒకటే నిహాల్ గారు యాక్చువల్లీ దేవరా సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్. మీ క్యారెక్టర్ ఇదంతా చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఇలా హ్యాండ్ ఇచ్చి మీకు పట్టుకొని ఇలా పైకి లాగుతారు. దట్స్ గూస్ బంప్ సీన్. యాక్చువల్లీ నేను అది చూసిన తర్వాత మీకు మెసేజ్ కూడా పెట్టా, మీరు ఇంతవరకు ఆ మెసేజ్ చూడలేదు. సారీ బ్రో, ఎక్కడ పెట్టారు బ్రో మెసేజ్? ఇన్స్టాగ్రామ్లో. అది హిడెన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. యా, సో పర్టికులర్లీ అంటే ఒక వేరే ఫిలింలో చేయడం, ఒక ఫుల్ ఫిలిం మీరు లీడ్గా తీసుకొని చేయడం, సో వాట్ ద డిఫరెన్సెస్ యూ ఫైండ్ అండ్ ఈ ఫిలిం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? యాక్చువల్లీ అప్పటికే హీరోగా ఒక సినిమా అవి వచ్చేసాయండి. కాకపోతే లైక్ ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారితో సినిమా అంటే హూ వుడెంట్ టేక్ దట్ ఆపర్చునిటీ. ఐ న్యూ ఇట్ వాజ్ అ స్మాల్ రోల్ బట్ హీఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. అందుకని ఐ టుక్ దేవర్ అప్. చాలా ఎక్కువ షూట్ చేసాం, 25 days దాకా ఐ వాజ్ ఆన్ సెట్. చాలా ప్రాక్టీస్ అది జరిగింది. నౌ లైక్ ఐ నో దట్ ఎన్టీఆర్ గారు నోస్ మీ, సో హీ నోస్ మీ దట్ ఎగ్జిస్ట్, సో ఇట్స్ అ బిగ్ డీల్. We acted together. It was fun. Like we'll talk about that episode a little later. అట్లాగే ఇప్పుడు అది ఇంకా ఏంటి ద ఫ్యాన్ ఇన్ మీ కోసం చేసిన సినిమా, కానీ ఇది యాక్టర్ ఇన్ మీ కూడా బయటికి రావడానికి ఇప్పుడు టుక్ టుక్ నా నెక్స్ట్ వచ్చే సినిమా చైనా పీస్ అని వస్తుంది. సో దీస్ ఫిల్మ్స్ ఆర్ వేర్ ఐ షోల్డర్ లిటిల్ రెస్పాన్సిబిలిటీ. టుక్ టుక్లో ఇట్స్ స్టిల్ డివైడెడ్ రెస్పాన్సిబిలిటీ, కానీ నెక్స్ట్ సినిమాల నుంచి అంటే ఇట్స్ అ గ్రోత్ కర్వ్ కదా. ఒకేసారి మొత్తం మన పైన వేసుకోకుండా జాగ్రత్తగా ముందు తెలిసి అలవాటయ్యి దాని తర్వాత మన సినిమాలు చేసుకునేలాగా. టుక్ టుక్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ ఫన్. మొత్తం రెస్పాన్సిబిలిటీ సుప్రీత్ గారు ఇంకా రాహుల్ గారు తీసుకున్నారు, సాన్వి తీసుకుంది, కిడ్స్ తీసుకున్నారు. టుక్ టుక్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టి వెళ్ళి చిల్గా షూటింగ్ చేసుకొని ఎంజాయ్ చేసి పాటలకి డాన్సులు చేసి డైలాగులు చెప్పి వచ్చాను బ్రో. సో ఇట్ వాస్ ఫన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. శాన్వి గారు ఏ సినిమాలో అయినా మీకు మంచి ఐకానిక్ డైలాగ్స్ ఉంటాయి. పుష్పక విమానంలో ఆ డైలాగ్ అయితే ఇప్పటికీ మేము మర్చిపోలేం. మరి ఈ సినిమాలో మీకు ఏదైనా ఐకానిక్ డైలాగ్ కానీ ఏదైనా ఒక చిన్న డైలాగ్ ఉంటే చెప్పొచ్చు కదా. ఐకానిక్ డైలాగా? ఇది ఓకే, ఒక లైన్ చెప్తాను. ఇవాళ కూడా బట్టోడు అదే కూత కూస్తాండడా. మొత్తం స్లాంగ్ మారిపోయింది కదా ఒక్క దెబ్బతో. ఆల్ ది బెస్ట్. మా డైరెక్టర్ గారు మాకు నేర్పించారండి చిత్తూరు స్లాంగ్. సూపర్, థ్యాంక్ యూ సందీప్. ఫైనల్ క్వశ్చన్ సుప్రీత్ గారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ట్రైలర్ సార్. Thank you, sir. ట్రైలర్ చాలా బాగుంది. అంటే టైటిల్ టుక్ టుక్ అని పెట్టారు కదా, టైటిల్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ ఎవరు సెలెక్ట్ చేశారు, టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి అసలు? దీనికి ఒక రీజన్ ఉంటుందండి మూవీలో. మేము మనమే డిజైన్ చేసాం. ఒక రీజన్ ఉంటుంది, దీని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. అంటే టుక్ టుక్ యాజ్ అ సౌండ్గా బాగుంటుంది అనిపించింది. దాని వెనకాల ఈ పిల్లలు పెట్టే పేరులా ఉంటుంది. సో అందుకని టుక్ టుక్ అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఆల్ ది వెరీ బెస్ట్. టుక్ టుక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మళ్ళీ కలుసుకుందాము. సో ఐ థింక్ అది టుక్ టుక్నే అడిగేస్తే బెటర్ ఏమో. టుక్ టుక్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మంచి కంపెనీ ఇచ్చావు, మా మీడియా ఫ్రెండ్స్ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పావు. ఓకే, అండ్ ఇలాగే సక్సెస్ మీట్లో కూడా కలుసుకుందామా? ఎస్, సో ఎస్, మన గ్రాండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాము. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.